అందరికీ నమస్కారం. వేసవికాలం వచ్చేసింది. ఎండలు బాగా మండిపోతున్నాయి. పాఠశాలకు వేసవి సెలవులు కూడా రాబోతున్నాయి. సెలవులలో ఎండలోనికి వెళ్ళకండి. వెళితే వడదెబ్బ తగలవచ్చు. కనుక మనం చేయవలసిన పనులు, చేయకూడని పనులు మన చిన్నారి చెల్లెమ్మల మీకు చేసి చూపిస్తారు. తల తిరుగుట, వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వడదెబ్బగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా రుమాలు కట్టుకోవాలి. తెలుపు రంగు గల వస్త్రములను ధరించాలి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు కానీ, కొబ్బరి నీరు కానీ, నిమ్మరసం కానీ త్రాగాలి. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించవలెను. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్, ORS కలిపిన నీటిని త్రాగవచ్చు. చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రాకూడదు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మధ్యకాలంలో బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని చేయరాదు. నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపి పదార్థములు తీసుకొనకూడదు. వడగాలికి గురి కాకూడదు. ఎండలో గొడుగు లేకుండా తిరుగురాదు. శీతల పానీయములు మరియు ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యానికి గురి కాబడతారు. చిన్నపిల్లలు చెప్పినట్టు ఎండాకాలంలో తగినట్టు జాగ్రత్తలు తీసుకుని ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా చెప్పండి. చూసారా, మా ఈ చిన్నారులు ముద్దుగా చెప్పిన విషయాన్ని మీరు కూడా ఆచరిస్తూ వడదెబ్బ గురి కాకుండా జాగ్రత్తగా సమ్మర్ని దాటేయండి. థ్యాంక్ యూ ఆల్.